నేను ఐర్లాండ్ ఫస్ట్ మూవ్ అయినప్పుడు ఒక షేరింగ్ హౌస్ లో ఉన్నాను. అక్కడ నా వన్ ఆఫ్ ద హౌస్ మేట్ ఐరిష్ గర్ల్ అనమాట. తను ఒక రోజు బయట నుంచి వచ్చినప్పుడు ఏదో డిఫరెంట్ గా కనిపిస్తే పార్లర్కి వెళ్ళావా అని అడిగాను. లేదు, ట్యానింగ్ హౌస్ నుంచి వస్తున్నా అనింది. అదేంటి అంటే, ఇలా మా స్కిన్ చాలా వైట్ గా ఉంటుంది కదా, సో మంత్లీ వన్స్ ట్యానింగ్ చేయించుకుంటాము అనింది. నాకు అసలు మైండ్ బ్లో అయింది. తను తిరిగి నన్ను నీ స్కిన్ కాంప్లెక్షన్ ఎంత బాగుంటుందో, అసలు నీకు ఇవన్నీ ఏం అవసరం లేదు అని చెప్పింది. ఒక హాఫ్ అన్ అవర్ నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఐ ఫెల్ట్ సో సారీ ఫర్ మై యంగర్ సెల్ఫ్. అదేంటి చిన్నప్పటి నుంచి మనం ఫెయిర్ స్కిన్ అని చచ్చిపోతుంది, వీళ్ళేమో రివర్స్ లో డార్క్ కాంప్లెక్షన్ కి ఇంత పెడుతున్నారా అని. మనకేమో చిన్నప్పటి నుంచి ఫెయిర్ స్కిన్ అనేది ఒక బ్యూటీ స్టాండర్డ్ గోల్ లాగా బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎస్పెషల్లీ అమ్మాయిలకి కొంచెం డస్కీ స్కిన్ ఉన్నా అది ఏదో పెద్ద ఇన్సెక్యూరిటీ చేసేస్తారు. నెక్స్ట్ టైం ఎవరన్నా ఏంటి ఇంత నల్లగా అయిపోయావు ఆర్ ఏంటి ఇంత నల్లగా ఉన్నావు అంటే మాత్రం డోంట్ బీ ఇన్సెక్యూర్ అండ్ డోంట్ లెట్ దెమ్ గెట్ ఇన్ టు యువర్ హెడ్. వాళ్ళు ఇవే విని పెరుగుంటారు చిన్నప్పటి నుంచి. సో కూర్చోపెట్టి చెప్పండి, ఈ కలర్ తో హ్యాపీగా అండ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను, మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా అక్కడక్కడ జనాలు ఈ కాంప్లెక్షన్ కోసం వేలల్లో ఖర్చు పెడుతున్నారు అని. ఇట్స్ బ్యూటిఫుల్ జస్ట్ ద వే యూ ఆర్. ఓకేనా? ఓకే, బాయ్.